సమర్థిస్తారా అని అడిగితే వాళ్ళు మిమ్మల్ని అందరినీ ముగ్గురిని ముఖం మీద కొడతారు. మీ భార్య ముగ్గురిని కొడతారు. చంద్రబాబు భార్య కొడుతుంది, ఆ పవన్ కళ్యాణ్ అమ్మాయి ఇప్పుడుండే అమ్మాయి కొడుతుంది, పాతోళ్ళు కొడతారు, దాంతో పాటు లోకేష్ భార్య కొడుతుంది, రాయని ఆడవాళ్ళందరూ కొడతారు. కాబట్టి మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రోజు మేము వస్తే బ్యారికేడ్లు పెట్టడం, దాని వెనక మళ్ళా ఇనుప ముళ్ళ కంచి పెట్టారంట, ఆ పక్క ముళ్ళు కూడా వేశారంట. అంటే పోవడానికి వెనక బళ్ళు ముందు బళ్ళు. అంటే ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల్లూరు జిల్లాలో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంత బలంగా ఉందని చెప్పడానికి మీ ధైర్యం, మీ సాహసం మనవి చేస్తూ, ఎందుకంటే నిజంగా చంద్రబాబు నాయుడు అనేవాడు ఓడిపోయిన తర్వాత 4 సంవత్సరాలు ప్రజలకు ముఖం చూపించలేకపోయినటువంటి పరిస్థితిలో 4 రోజుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బయటకు వచ్చి అందరికీ ఈ కార్యక్రమాన్ని ఎండలు సైతం లెక్క చేయకుండా విచ్చేసి జయప్రదం చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించే హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నిరసన కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ఏబిఎన్ రాధాకృష్ణ గారు నిన్న మాటలన్నీ కూడా మీరందరూ కూడా చూశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుతో తలదించుకునే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడారు? శాంతం మరీ ఉచ్చ నీచాలు మర్చిపోయి వైసీపీ నేతలంతా కూడా వారి భార్యల్ని చెల్లెలుగా భావించి వారికి మళ్ళీ వివాహం చేయాలని సంబంధాలు చూస్తారంట. ఇది ఎవరైనా కూడా హర్షించదగిన మాటేనా? ఇది కనీసం మీ ఇంట్లో వాళ్ళకి సంస్కారం ఉంటే గనక ఇలాంటి మాటలు దయచేసి రాయొద్దు అని వారు చెప్తారు. మీరు ఈరోజు అదేవిధంగా మీ ఇంట్లో మహిళలను కానీ అలాగే టీడీపీలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి మహిళలను కానీ ఇదే విధంగా మీరు మాట్లాడతారా అని మేము మాట్లాడం. ఎందుకంటే వారు కూడా మహిళలే. ఓన్లీ వైసీపీ వాళ్లే మహిళలు, టీడీపీ వాళ్లే మహిళలు అని మేము గిరిగీసుకొని కూర్చోలేదు. ప్రతి ఒక్కరూ కూడా మహిళలకు గౌరవం ఇవ్వాలి. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ రకమైనటువంటి అవహేళన మాటలు ఎలా మాట్లాడగలుగుతున్నారు? మాట్లాడే రైట్ మీకు ఎవరిచ్చారు? మహిళల గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? మీరెవరు అసలు మహిళల గురించి మాట్లాడడానికి? వైఎస్ఆర్సీపీ నాయకుల భార్యల గురించి మాట్లాడే రైట్ మీకు ఎవరిచ్చారు? రాజకీయంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంతైనా మాట్లాడండి. మా నాయకులు బయటకు వస్తారు, మేము బయటకు వస్తాం, ఎంతైనా మేము మాట్లాడతాం. అంతేగాని మహిళలను అడ్డం పెట్టుకొని మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి రాజకీయం చేయాలనే నీచమైన రాజకీయం మీరు చేస్తున్నారే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఈరోజు మీరు చేస్తున్న రాజకీయం ఇది రాజకీయం కాదు, రాజకీయ వ్యభిచారం. ఇంత దారుణమైన పరిస్థితులకు మీరు రాజకీయాలు తీసుకెళ్తున్నారే, మహిళలను అడ్డపెట్టుకొని మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూస్తున్నారే. ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? లక్షల కోట్లు ప్రజల సంపద, ప్రజల డబ్బులు, ప్రజల సొమ్ము మీరు దుర్వినియోగం చేస్తున్నారు, చెయ్యకండి. ఏంటండి, విజయవాడ నగరాన్ని కానీ మచిలీపట్నాన్ని కానీ లేకపోతే గుంటూరు కానీ పెద్ద పల్లెటూరులు చేయాలనుకుంటున్నారా? మీరు పెద్ద పల్లెటూరులు చేయాలనుకుంటున్నారు, మహానగరాలని నాశనం చేయాలనుకుంటున్నారు. పొలాల్లోన మీరు పెట్టి పొలాల్లోన మీరు మహానగరాన్ని నిర్మించేస్తాము, ఒక కార్పొరేషన్కి రాజధాని పరిమితం చేస్తాము అని మీరు అంటున్నారు. అది తప్పు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది కరెక్ట్ కాదు అన్నారు. మీకు నచ్చలేదు, ఓకే, కాదని అంటలేదు. మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. ఎవరు వద్దన్నారు? ఎవరు కాదన్నారు మిమ్మల్ని? మీకు ఏ పేరు నచ్చితే ఆ పేరు పెట్టుకోండి. వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కానీ, పార్టీలో ఉన్న ఆడవాళ్ళ గురించి కానీ, నాయకుల భార్య గురించి కానీ మాట్లాడితే ఏబిఎన్ రాధాకృష్ణకి తాట తీసారు.
అరెస్ట్ చేయాలి సిద్దిరెడ్డి రాధాకృష్ణ వెంటనే